జ్యోతిబా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాల్సిందేనన్నారు ఎమ్మెల్సీ కవిత. బీసీ రిజర్వేషన్ల అమల్లో ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మల్లన్న స్వామిని జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. స్వామివారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కోరేదొకటే, ఫస్ట్ డిమాండ్ బహుజనులందరికీ కూడా ఈ భారతదేశంలో విముక్తి కలగాలని చెప్పి ప్రయత్నం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి మహనీయుడు జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో పెట్టాలనేటటువంటిది ప్రథమ డిమాండ్గా మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. రెండవది, బీసీల ఉద్యమానికి తలొగ్గి మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి 42% రిజర్వేషన్ బిల్ ఏదైతే అసెంబ్లీలో మండలిలో ప్రవేశపెట్టినారో దానికి అక్కడే ఆగకుండా నెక్స్ట్ అడుగు ఏదైతే ఉందో ఢిల్లీ వరకు వెళ్లి సాధించుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఒకవేళ ఈ బిల్లు కోర్టులలో పడ్డా ప్రభుత్వం వెంటబడి బలంగా కొట్లాడాలి. రెండు, కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ఇవ్వడంలో ఎటువంటి తాత్సరం చేసినా ఆ తాత్సరం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. మూడు, భారతదేశంలో 50% పైచీలకు రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి రాష్ట్రాలు మన తెలంగాణ రాష్ట్రంతో సహా దాదాపు 9-10 రాష్ట్రాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసిందో ఆనాటి నుండి ఈనాటి వరకు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 54% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి విషయాన్ని ప్రభుత్వం గమనించుకొని 50% అనేటటువంటి రిజర్వేషన్ అనే అడ్డంకి తొలగిపోయింది. కాబట్టి సుప్రీంకోర్టు వరకైనా వెళ్లి బీసీల కోసం ఏదైతే మీరు 2 బిల్లులు ప్రవేశపెట్టారో ఆ 2 బిల్లులు కూడా సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి బీసీ బిల్లు అంటే ఇది బీసీల లొల్లి కాదు. బీసీ బిల్లు అంటే అది ఎస్సీల లొల్లి, అది ఎస్టీల లొల్లి, అది రెడ్డిల లొల్లి, అది వెల్మల లొల్లి, అందరూ అగ్రవర్ణాల లొల్లి, అట్లానే అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డల లొల్లి. ఎందుకంటే